లోన్ యాప్స్ వాడద్దు, లోన్ యాప్స్ మీద కేసులు పెట్టండి, లోన్ యాప్స్కి సంబంధించి కంప్లైంట్లు ఇవ్వండి, ఇది పోలీసులు చెప్తూనే ఉంటారు. కానీ మనకు అదొక విచిత్రమైనటువంటి అంశం. డబ్బు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ అప్పు చేసేయడం. ఈ చేసేవాళ్ళు చదువు రానోళ్ళు కాదు. ఇదివరకటి రోజుల్లో కాబూలీ వాలాలో లేకపోతే కనుక పాన్ బ్రోకర్స్ అనేది ఎందుకనేవాళ్ళు, ఏదో నగ తాకట్టు పెట్టి అప్పు ఇవ్వడం, ఇట్లాంటి కథలు నడిచింది. ఇప్పుడు అట్లా కాదే, అడ్డకోలుగా నడుస్తున్నటువంటి వ్యవహారం. ఆన్లైన్లోనే ఇస్తున్నారు అప్పు. మన దగ్గర ఏది తాకట్టు పెట్టుకొని ఉండాలి, మన జీతాలు లెక్క చూసుకుని ఆ తర్వాత వెంటబడుతున్నారు. మనమేంటి ధైర్యం, ఏం సెక్యూరిటీ ఇవ్వలేదు కదా, ఏమో వద్దులే అన్నట్టు. కానీ నువ్వు ఇచ్చేటప్పుడే నీ జాతకం మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫేస్బుక్ ఐడీల దగ్గర నుంచి టోటల్గా నీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తానికి నీ పరువు తెస్తున్నారు. డబ్బు 30,000 రూపాయలకి 60,000, 70,000, 80,000 కడతానే ఉన్నారు. అయినా సరే మారట్లా. అప్పు ఇచ్చేవాడు మారట్లా, అప్పు తీసుకునేవాడు మారట్లా. చదువుకున్న వాళ్ళే ఆ ట్రాప్లో పడుతున్నారు. దీని పరిష్కారం నథింగ్, కనిపించట్లా.